హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రైజ్లాట్ అండి. ముఖ్యంగా ఆరాధన ప్రైమ్ మినిస్టర్కి నేను గ్రూప్లో చేరి 8 సంవత్సరాలు అయిందండి. ఆత్మీయ తల్లి గారు నాకు పరిచయం అయ్యి, మరి నేను ఖత్తర్ దేశంలో ఉంటాను. మరి ఆత్మీయ తల్లి గారికి నాకు పరిచయం అయ్యి 8 సంవత్సరాలు అయిందండి. ప్రతి ఒక్క సమస్య ఆత్మీయ తల్లి గారితో చెప్పుకుంటాను. అటు రీతిగానే మరి ముఖ్యంగా ఆత్మీయులు పౌల్రాజయ్య గారికి, అలాగే ఆత్మీయ తల్లి గారికి, శాంతమ్మ గారికి, బ్రదర్ నరేష్ తమ్ముడు సిఎన్ గారికి, ఆత్మీయ తల్లులందరికీ కూడా వందనాలండి. ప్రైజ్లాట్ అండి. మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మరి మా తమ్ముడు విషయంలో దేవుడు ఎంతకైనా కృప చూపించాడు. మరి వాడు నమ్ముకోడు అసలు. దేవుడు అంటేనే కెట్టదు అసలు, ఊసే తీడు. ఎందుకో మరి నేను ఈ మధ్యకాలంలో మరి నా మాట అన్నా, నేను ఏది చెప్పినప్పుడు ప్రతిదీ కూడా అక్క నువ్వు చెప్పు, అక్క నువ్వు చెప్పు, అక్క నువ్వు చెప్పు. ఇదివరకంటే అసలు దేవుడు కాదండి. పేర్లు ఎప్పుడూ పెట్టలేదు. కానీ మరి దేవుడు కృపే, దేవుడు పేరు ఎప్పుడేమో మరి అది మరి దేవుడి విషయంలో మరి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మరి నా తమ్ముడి విషయంలో దేవుడు ఎంతగానో కృప చూపించాడండి. మరి కొన్ని దినాల నుంచి ఆత్మీయ తల్లి గారు, అయ్యగారు, అలాగే గ్రూప్లో ఉన్న ప్రతి ఆత్మీయ తల్లు, మరి ప్రతి బ్రదరు నరసింహ సేన్ గారు ఏంటి, ఆత్మీయ తల్లి ఏంటి, ప్రతి ఒక్కరు కూడా నా కుటుంబం కోసం ఎంతగానో ప్రార్థించారు. మరి మా తమ్ముడికి అయితే పెళ్ళి 22 సంవత్సరాలు అయింది. దగ్గరగా మరి ఇద్దరు వయసు కూడా కొంచెం పెద్ద వయసే. మరి దేవుడు ఎంతకైనా కృప చూపించి వారి కుటుంబంలో సంతోషాన్ని నింపి 12 బిడ్డని ఇచ్చాడండి దేవుడు. అది దేవుడు, కేవలం దేవుడి కృపే, దేవుడి పేరెప్పిన అది ఎప్పుడు ఇవ్వాలో అది దేవుడికి తెలుసుము. మరి ఎన్నో గర్భిణీలు వచ్చినాయి, వస్తున్నాయి. ఆత్మీయ తల్లి గారికి, శాంతమ్మ గారికి, అలాగే అయ్యగారికి, పౌల్రాజయ్య గారికి చెప్పడం జరిగింది. అలా ప్రార్థనలో పెట్టండి. కొన్ని వారాల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నారు. ఉపవాసంతో ఉండి, కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు. మరి నా కుటుంబం ఎంతగానో రుణపడి ఉంటుంది. అలాగే తమ్ముడు కూడా కొంచెం బలహీనంగా ఉంటాడు. పిడిసి విషయాలనేంటి, మందు విషయాలనేంటి, మరి చెప్తానండి. చెప్పావు ఇలాగ ఉండమ్మా, అలా ఉండమ్మా అని చెప్తాను. కొంచెం చెప్పానండి. మళ్ళీ అదే మామూలుగా ఉంటున్నాడు. మీ అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అటు రీతిగానే మరి తమ్ముడు మొన్న 22ని బాబు పుట్టాడండి. ఆపరేషన్ తీసి బాబు పుట్టాడండి. తల్లి బిడ్డకి మరి క్షేమకరంగా దేవుడు కృప చూపించాడు. మరి ఆత్మీయ తల్లి గారు అయితే మరి ప్రతి ఒక్క విషయం కూడా నేను ఆత్మీయ తల్లి గారితో నేను చెప్పడం జరుగుతుంది. ఏ ఒక్క విషయం కూడా దాయం అమ్మగారికి తెలుసు, అలాగే శాంతమ్మ గారికి మరి ప్రతి ఒక్క విషయం కూడా నేను చెప్పడం జరుగుతుంది. అలాగే మరి తమ్ముడి విషయంలోనే 7 వారాలు ప్రార్థనలు పెట్టి అమ్మాయిలు మరి నెల తప్పిన కానించి కూడా అమ్మగారికి చెప్పడం జరిగింది. అమ్మ ఇలా ఉందమ్మా, పొజిషన్ ఇలా ఉందమ్మా అని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా అమ్మగారు ఎంత పనిలో ఉన్నా కూడా ఆత్మీయ బిడ్డలు, ఆత్మీయ తల్లి ఎవరు ఫోన్ చేసినా కూడా, ఎవరు మెసేజ్ పెట్టినా కూడా వెంటనే ఆన్సర్ చెప్పి, అక్కడ ఎంత పని ఉన్నా కానీ మరి ఖత్తర్ దేశంలో ఎంత పని ఉంటుందో మరి తెలుసు. అయినప్పటికి కూడా మరి ఆత్మీయ తల్లులు మాట వినగానే అమ్మగారు ఎంతగానో రెస్పాండ్ అవుతారు. అటు రీతిగానే ఉపవాస ప్రార్థనలు చేసి మన తమ్ముడు కుటుంబంలో దేవుడు ఎంతగానో సంతోషం నింపాడు. 12 బిడ్డని ఇచ్చాడు, మా పిల్లల్ని ఇచ్చాడు. నేను అనుదినం జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి నా తమ్ముడి తరపున నేను సాక్ష్యం చెప్తున్నాను. మళ్ళీ నేను ఇక్కడ పని చూసుకొని ఇంటికి వచ్చాక కూడా బిడ్డను తీసుకొచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. ఆల్రెడీగా వాళ్ళిద్దరికి కూడా చెప్పాను, నేను ఇంటికి వచ్చాక పిల్లని నాకు ఇచ్చేయండి 2 రోజులు 3 రోజులు, మీరు వచ్చినా కూడా మంచిది. నేను ఎలాగ అనుకున్నానంటే సరేనండి అంది. అటు ఇటుకని మరి ఇచ్చిన సాక్ష్యం దీవించి మరి వారి కుటుంబ బలహీనత, ఆర్థికంగా మరి దేవుడికి తెలుసు ప్రతి ఒక్క విషయం కూడాను. మరి ఇచ్చిన సాక్ష్యం దీవించి ఆశీర్వదించమని ఆత్మీయ తల్లులకి, ఆత్మీయ బిడ్డలకి, ప్రతి అమ్మగారికి, అయ్యగారికి హృదయపూర్వక వందనాలండి. మరి ఈ ప్రార్థనలు నాకు సాక్ష్యం చెప్పాలన్నా
నాకు ముందు తక్కువ వస్తుందండి. అందుకే తొందరగా చెప్పలేనండి సాక్షులు ఏమన్నా తప్పులుంటే క్షమించండి. మరొకసారి ఆత్మీయ తల్లులకు ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ సంఘంలో ఉన్న ఆరాధన మినిస్ట్రీస్లో ఉన్న సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి సేవకులు ఎంతగానో ప్రార్థించారు. ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి జవాబు ఇచ్చినందుకు దేవుడికి వందనములు స్తోత్రములు. ఈ చిన్న సాక్షి అలాగే తమ్ముడి పేరు పెద్దరాజు అండి, మరదల పేరు అను, మరి నా పేరు ఈ దేవుళ్ళలోకి వచ్చాక మెర్సీ అండి. మరి కథ దేశంలో ఉంటాను. మరి ఇటు నేను వచ్చిన కాడి నుంచి కూడా ఈరోజు కూడా అమ్మగారితో నేను గ్రూప్లో ఉండడం జరుగుతుంది. గ్రూప్లో ఎందుకనో వాడబడుతున్నాము. అది దేవుడి కృప, దేవుడు కార్యములు అయ్యి నాకు చదువు రాదు, గమ్మున ప్రార్థిస్తాం కూడా సరిగ్గా రాదు. అయినప్పటికి కూడా ఆత్మీయ తల్లిగారు ధైర్యం చెప్పి, అమ్మ నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ప్రార్థనలో గ్రూప్లో రావమ్మా అని ఎంతగానో నా కోసం ప్రార్థించారు. ప్రార్థించిన రీతిగానే దేవుడి కృప చూపించి మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం అలాగే నా చిన్న కుమార్తె కుటుంబం కూడా సరిదని దేవుళ్ళకి రావాలి. మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న సాక్షి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.